హాయ్ అండి. చికెన్ కర్రీని పర్ఫెక్ట్‌గాను, సింపుల్‌గాను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్‌ని తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్‌ని 3-4 టైమ్స్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పీసెస్‌లోకి ఉప్పు, పసుపు, కారం, అదేవిధంగా కొంచెం గరం మసాలా, చికెన్ మసాలాను కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న పీసెస్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక మీడియం సైజు టమోటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజు టమోటాను కూడా వేసుకోవాలి. ఎక్కువ టమోటా వేసుకోకూడదు. సో కొంచెం టమాటా వేసుకోవాలి. ఎక్కువ టమాటా వేసుకోవడం వల్ల స్వీట్నెస్ అనేది వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, కారం, ఉప్పును కూడా యాడ్ చేసి అదేవిధంగా కొన్ని కరివేపాకును కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సో వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ముక్క అనేది ఇలా మంచిగా కుక్ అయిందో లేదో చూసుకుంటూ ఉడికించుకోవాలి. కుక్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి, అదేవిధంగా కొబ్బరి మంచిగా గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర, పుదీనా, కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇది రైస్లోకి అదేవిధంగా చపాతీలోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.